సిస్టర్స్ బ్రదర్స్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొక ప్రభువు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటకు దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవునికి కోట్లాది శతకోటి కృతజ్ఞతాస్తుతులు. మొదటిగా వాగ్దానము, తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వాగ్దానము మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మేలుకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆమేన్. మరి దేవుని కృపని బట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా మేలుకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ యొక్క వాగ్దానము నాకు వినిపించిన, నాకు కనిపించిన సిస్టర్స్ అండ్ బ్రదర్స్, వెంటనే అలర్ట్ అవుతాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఎందుకంటే దేవుడు ప్రేమించి ఈ యొక్క వాగ్దానము చూపిస్తాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఎందుకంటే ప్రాబ్లమ్స్లో పడిపోకుండా, శోధనలోనికి ప్రవేశించకుండా ప్రేయర్ చేస్తే ఆ ప్రార్థనలో ఆ యొక్క శోధన, ఆ యొక్క ప్రాబ్లంను దేవుడు క్యాన్సల్ చేసేస్తాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు కలిగిన మేము ధన్యులం. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు. మరి ఒకరోజు ఈ యొక్క వాగ్దానము దేవుడు నాకు చూపించాడు సిస్టర్స్ అండ్ బ్రదర్. ఈ వాగ్దానం ఎప్పుడు చూపించినా లేకపోతే వినిపించినా వెంటనే నేను అలర్ట్ అయిపోయి ప్రార్థనలో కూర్చుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి దేవుడు ఒకరోజు ఈ యొక్క వాగ్దానం చూపించాడు. ఇప్పుడు సాక్ష్యం చెప్పుకుంటున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మీరు శోధనలోనికి ప్రవేశించకుండా మేలుకువగా ఉండి ప్రార్థన చెయ్యుడి అని ఒకరోజు టీవీలో నేను వాక్యం వింటుండగా దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రార్థనలో గడపాలి అని నాకు మనసుకు అర్థమైంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇంకా వెంటనే పని మొత్తం ముగించుకొని నేను ప్రేయర్లో కూర్చున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. కూర్చొని దేవుడితో మాట్లాడుతున్నాను. ప్రభువా, ఈ యొక్క వాగ్దానం ఇచ్చావు, ఏం జరుగుతుంది బయలుపరచండి అని దేవుడి సన్నిధిలో నేను అడుగుతున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మనకు దేవుడు గొప్ప దేవుడు, రాబోచున్న సంగతులను బయలుపరిచే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా ఏమి జరుగుతుందో ఫ్యూచర్లో తెలియపరిచే దేవుడై ఉన్నాడు మన దేవుడు. కళల ద్వారా మాట్లాడే దేవుడు, దర్శనాల ద్వారా మాట్లాడే దేవుడు, ఏ రకముగా కూడైనా దేవుడు మాట్లాడి మేలునిచ్చే దేవుడు. అందును బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. అయితే సాక్ష్యం సిస్టర్ బ్రదర్స్, ఒకరోజు ఏమైందంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేస్తుండగా కళ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఏ విషయంలో అంటే కిచెన్ రూమ్లో గ్యాస్ లీక్ అయినట్టుగా కళలో దేవుడు చూపిస్తున్నాడు. ఆ రెగ్యులేటర్ దగ్గర, పైపు రెగ్యులేటర్ దగ్గర గ్యాస్ లీక్ అవుతుందంట, బాగా లీక్ అయిపోతుందంట. లీక్ అయిపోతూ ఉంటే కళలో చూపించిన తర్వాతకి నేను దేవుడు చూపిస్తున్నాడు కదని వెంటనే అబ్జర్వ్ చేస్తుండగా గ్యాస్ లీక్ అవుతుంది సిస్టర్. స్మెల్ వస్తుంది. నాకు ఒక్కదానికే ఈ స్మెల్ వస్తుందా అని ఇంకా మా ఆయనను అడిగాను. స్మెల్ వస్తుందండి చూడండి అంటే, అవును స్మెల్ వస్తుంది అని మా ఆయన గారు కూడా చెప్పినప్పుడు వెంటనే అలర్ట్ చేసి మొత్తము అవి రెగ్యులేటర్స్ అవన్నీ కరెక్ట్గా చేసేసాను. అయిపోయింది. మళ్ళీ దేవుడు రెండోసారి కూడా కళలో చూపించారు సిస్టర్. గ్యాస్ స్టవ్ దగ్గర మంట వచ్చినట్టుగా చూపించాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఏమైంది ఆ రోజు? మరి మనము అన్నం అది గిన్నెలు పట్టుకునేవి క్లాత్స్ ఉంటాయి కదా సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఆ క్లాత్స్ దగ్గర మరి చిన్న నిప్పు రవ్వ ఆ యొక్క క్లాత్ మీద పడి, ఆ క్లాత్ మీద చిన్న నిప్పు రవ్వ పడిందంట సిస్టర్. నేనేంటి అన్నం కూర వండుకొని నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను.
అయితే మరి ఎప్పుడైతే చిన్న చీమలాంటి నిప్పు రవ్వ ఆ యొక్క క్లాత్ మీద పడ్డదో, ఆ నిప్పు రవ్వ స్ప్రెడ్ అయ్యి గ్యాస్ స్టవ్ ముందల మరి ఆ యొక్క క్లాతు బగ్గున మండుతుంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వెంటనే నేను చూసి మరి ఆఫ్ చేసేసాను, గ్యాస్ బండ ఆఫ్ చేసేసాను సిస్టర్. మళ్ళీ ఇంకా దేవుడు దగ్గర నేను కనిపెట్టుకుంటున్నాను, ప్రభువా మీరు శోధనలోనికి ప్రవేశించకుండా మేలుకుగుండి ప్రార్థన చేయుడి అని చెప్పారు. నేను చేస్తాను ప్రభువా, ఏం జరుగుతుందో నాకు బయలుపరచండి, ఏ ప్రమాదము రాకుండా, ఏ అపాయము ఏ కీడు రాకుండా మా కుటుంబాన్ని కాపాడండి యేసయ్యా అని నేను ఇంకా వెరీ సీరియస్గా ప్రేయర్లో దేవుడి సన్నిధిలో మాట్లాడుతూ కనిపెడుతున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మూడోసారి మళ్ళీ కళ చూపిస్తున్నాడు దేవుడు. గ్యాస్ బండ దగ్గర లీక్ అవ్వటము, గ్యాస్ స్టవ్ దగ్గర మంట రావటము, ఇలా గ్యాస్ బండ గ్యాస్ స్టవ్ ఇవి చూపిస్తూ ఉన్నాడు. 3 సార్లు కళ. ఒకసారి ఏమో గ్యాస్ రెగ్యులేటర్ దగ్గర లీక్ అవ్వటము గ్యాస్, రెండోసారి మంట రావటము, ఇలా కళలు చూపిస్తూ ఉంటాం. మూడోసారి కళ వచ్చింది కాబట్టి ఇంకా కాదు ప్రభువా, దీనికి పరిష్కారము వెంటనే నేను శ్రద్ధ తీసుకొని చేయాల్సిందే అని ఇంకా మా ఆయన గారితో చెప్పాను. ఏమండి మీరు డ్యూటీకి వెళ్తున్నారు, నేను మాత్రము ఆ ఇండియన్ గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ మెకానిక్ మనిషిని, గ్యాస్ యొక్క రిపేర్ మనిషిని నేను పిలుస్తాను. ఎందుకంటే పదే 3 సార్లు దేవుడు గ్యాస్ బండ గ్యాస్ స్టవ్ గురించి నా కలలో చూపిస్తున్నాడు, ప్రార్థనలో కనిపెడుతుండగా దయచేసి నాకు ఓకే అని చెప్పండి అన్నప్పుడు దేవుడి కృపను బట్టి మా ఆయన గారు దేవుడు కలలో మాట్లాడుతున్నాడు కాబట్టి వెంటనే నువ్వు ఆ వ్యక్తిని రప్పించి మొత్తం చెకప్ చేపించు అని మరి డబ్బులు ఇచ్చేసి మంచిగా క్లియర్గా ఓకే అనేశారు. ఇంకా ఆ డబ్బులు అవన్నీ పట్టుకొని అతనికి ఫోన్ చేసినప్పుడు ఆ మ్యాన్ వచ్చేసాడు. వచ్చిన తర్వాత మరి కిచెన్లో గ్యాస్ స్టవ్ అన్నీ చూస్తే గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం ఉంది సిస్టర్, గ్యాస్ స్టవ్ లీకేజ్ ప్రాబ్లం ఉంది. ఆ వ్యక్తి అంటున్నాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఇది వెంటనే ఈ స్టవ్ మార్పిడి చేయాలి, లీకేజ్ ప్రాబ్లం ఉంది, వెంటనే గ్యాస్ స్టవ్ తీసేయాలి. రెగ్యులేటర్ 5 yearsకి ఒకసారి రెగ్యులేటర్ చేంజ్ చేయాలి కదా సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఆల్రెడీ దాని దగ్గర నేను అలర్ట్గానే ఉన్నాను. మరి ఎట్లా గ్యాస్ లీక్ అవుతుందో ఏమో తెలియదు. దేవుడు బయలుపరిచే దేవుడు కాబట్టి బయలుపరిచాడు. తను అంటున్నాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, వెంటనే మీరు నన్ను రప్పించి చూపించటమే మంచిగా అయింది, లేకపోతే ఒక 10 daysలో ప్రమాదము జరిగేది. వెంటనే నాకు ఫోన్ చేసి మీరు తొందరగా చూపించడమే మంచిగా అయింది అని ఆ వ్యక్తి చెప్తుండగా నాకు కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఎందుకంటే రాబోచున్న ప్రమాదాన్ని ఆ యొక్క కీడుని దేవుడు సిల్లిగా తీసి పడేశాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఏ అపాయము రాకుండా, ఏ కీడు రాకుండా దేవుడు కాపాడాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వెంటనే మరి రిపేర్ అవన్నీ చేపించి క్లియర్గా చేపించిన తర్వాతకి ఇంకా అప్పటి నుంచి దేవుడి కృపను బట్టి ఇప్పుడు కూడా ఇంకా రాబో కాలం అంతయు కూడా గ్యాస్ బండ నుంచి గ్యాస్ స్టవ్ నుంచి ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడే దేవుడై ఉన్నాడని నేను ఫుల్గా నమ్మాను సిస్టర్. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు విషయం ఏంటంటే సిస్టర్, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా మేలుకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ వాక్యము నేను వినటం వలన, నేను ప్రార్థనలో గడపటం వలనే ఇవన్నీ ఇవన్నీ కనిపించినాయి కళలు. ప్రార్థనలో గడపడపోకపోతే ఆ యొక్క జరిగే కీడు నాకు దేవుడు చూపించకపోయేవాడు. యథావిధిగా నేను అన్నం కూర వండేసి నా పనులు నేను చేసుకుంటా అలాగనే అయిపోయేది, ఏదో ఒకటి ఇంకా ఇబ్బంది అయ్యేది.
కానీ శోధనలోనికి ప్రవేశించకుండా మేలుకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి అని దేవుడు ఎప్పుడు అన్నాడు. ఆ మాటకి వెంటనే లోపడి నేను ప్రార్థనలో కనిపెట్టడం వల్ల 3 సార్లు కలల ద్వారా దేవుడు మాట్లాడి ఆ యొక్క భయంకరమైన ప్రమాదము నుండి దేవుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా యొక్క గృహాన్ని దేవుడు కాపాడాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ యొక్క విషయంలోనే కాదు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ యొక్క మీరు శోధనలోనికి ప్రవేశించకుండా మేలుకుగొండి ప్రార్థన చేయుడి. ఈ యొక్క వాగ్దానం ఎప్పుడు వచ్చినా సరే నేను అలర్ట్ అవుతాను. వెంటనే ఆ యొక్క కీడు నుండి మేము తప్పించబడతాము, ఈజీగా తప్పించబడతాము. ఎందుకంటే ప్రార్థనలో నేను దేవునితో కనెక్ట్ అయిపోతాను సిస్టర్. దేవుడితో కనెక్ట్ అయిపోయి బతిమాలుకుంటాను, దేవుడి దగ్గర గోజాడుకుంటాను. అట్లా దేవుడు అనేకసార్లు సహాయం చేసుకుంటూనే దేవుడు వచ్చారు సిస్టర్. అందును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు. మరి గ్యాస్ బండ ద్వారా, గ్యాస్ స్టవ్ ద్వారా ఎటువంటి ప్రమాదము రాకుండా కాపాడినందుకు మమ్మల్ని దేవుడికి కోట్లాది శతకోటి కృతజ్ఞతాస్తుతులు. కళల ద్వారా మాట్లాడినందుకు, వాక్యము ద్వారా మాట్లాడినందుకు దేవునికి కోట్లాది శతకోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యము దేవుడి చేతికి అప్పచెప్తున్నాను. యేసు నామములో ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.